లోకంలో ఆచారం మామూలుగా కామన్ మ్యాన్ గురించి చెప్తున్నాను నేను. కామన్ మ్యాన్ కొంతమంది ఎలా ఉంటారంటే వీళ్ళందరూ వీళ్ళని ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళు చుట్టాలను ప్రేమిస్తూ ఉంటారు, స్నేహితులు ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళు ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. మీరు కూడా మమ్మల్ని ప్రేమించమని అడుగుతూ ఉంటారు. పాపం మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరు కూడా అది సరదా పాపం కొంతమందికి అడుగుతారు. మీరు మీ ఇంటికి మేము వస్తున్నాం కదా, మా ఇంటికి మీరు వస్తూ ఉండడానికి, మీరు మీ ఇంటికి మేము వస్తున్నామండి, మీరు మా ఇంటికి మీరు రాకపోతే ఎలా అండి అంటారు. మీ ఇంటికి మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నామండి అని మళ్ళీ మమ్మల్ని కూడా మీరు ప్రేమించమని అదొక సాటిస్ఫాక్షన్, ఈగోని సాటిస్ఫై చేసుకోవటం. అది అలా అడిగేస్తారు కొంతమంది. ఏంటంటే మీ ఇంటికి మీ ఎన్నిసార్లు వస్తున్నాం, మా ఇంటికి మీరు అసలు రావటం లేదు. అది కూడా ఈగో సాటిస్ఫాక్షన్. అది ఇది లోకంలో జీవకోటికి ఇలా అలవాటు పడిపోయారు. ఇందులో చెడ్డం నేను అనటం లేదు. మనం ఇతరులను ప్రేమిస్తాం, వాళ్ళు అడుగుతాం మీరు మమ్మల్ని కూడా ప్రేమించండి. కొంతమంది భార్య భర్తని అడుగుతుంది, ఏంటో మాట మంచిగా అలా పడుకుంటున్నారు ఉంటారు. కొంతమంది తక్కువ మాట్లాడతారు. అసలు కొంతమంది బై నేచరు తక్కువ అటువంటి అనుకోవడం చేసి ఏంటంటే మాట మంచిగా అలా పడుకుంటారు ముద్దుగా. కానీ అంటే ముద్ది ముచ్చడం లేదండి, ముద్ది ముచ్చడం లేదంటే మాట మంచిగా అలా పడుకుంటారంటే రాయిలా కానీ ఏమైనా స్టోరా మీరు అంటే స్పందన ఏం లేదని. అంటే కొంతమంది కామన్గా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళ ప్రేమ మీరు మా ఇంటికి రండి అంటారు, మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు కాఫీ ఇవ్వండి అంటారు, మా ఇంటికి వచ్చినప్పుడు మీకు కూడా కాఫీ ఇస్తూ ఉంటారు. ఏదో సరదాగా ప్రేమిస్తూ ఉంటారు, ప్రేమించబడుతూ ఉంటారు. లోకంలో జరిగేది. కానీ రమణ మహర్షి గారికి ప్రేమించేవాడు అంటే ద్వేషించేవాడు అంటే ఎవరు లేరు. ఆయన ద్వేషించడానికి సృష్టిలో ఎవరు లేడు, ప్రేమించడానికి ఎవరు లేడు. తనకు భిన్నంగా ఎవరు లేరు కాబట్టి అది సుప్రీం స్టేట్. రమణ మహర్షి గారికి ఈయన ప్రేమిద్దామనుకుంటే ఎవడు లేడు ఆయన ప్రేమించడానికి. ఏం తనకి ఈయన ద్వేషిద్దామంటే ఎవరు ద్వేషించడానికి ఎవరు కనిపెట్టడం లేదు, ప్రేమించడానికి ఎవరు కనిపెట్టడం లేదు. ప్రేమించడం ద్వేషించడం ద్వైతానికి సంబంధించింది. ఇది రియాలిటీ, అది ద్వైతానికి సంబంధించింది. అంత తానే అంత తాగినప్పుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని ద్వేషిస్తాడు.